మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో స్టూడెంట్ కౌన్సిలర్ గాజుల సునీల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఫెయిలియర్ గురించి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ప్రతి మనిషి జీవితంలో ఫెయిల్యూర్ లేకుండా ఏ మనిషి ఉండడేమో నాకు తెలిసి, ఎందుకంటే ఏదో ఒక విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యే ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫెయిల్ అవుతూ ఉంటారు కదా, ఫెయిల్ అయ్యి నా జోన్ కాదేమో, ఇక్కడ ఆగిపోవచ్చేమో అని ఆగిపోతూ ఉంటారు, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఏంటంటే ఫెయిల్ అయితే ఏంటి, మళ్ళీ ట్రై చేస్తాను, మళ్ళీ ట్రై చేస్తాను, సక్సెస్ ఎదుర్కొచ్చి వస్తుంది, ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటారు. సో అసలు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయకుండా ఓవర్కమ్ చేయడం ఎలా? నిజంగా చాలా ఉపయోగపడే, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అద్భుతమైన విషయం గురించి అడిగారు మీరు. వాస్తవానికి ఫెయిల్యూర్ అనేది ఏంటి అనుకుంటున్నప్పుడు, ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని తెలుసుకుంటే అది ఆర్ట్ ఆఫ్ లైఫ్ అంట వాస్తవానికి. కానీ నిజంగా చిన్నప్పటి నుంచి కూడా పిల్లోడికి ఏదన్నా తప్పు జరిగితే, ఏదన్నా ఇబ్బంది జరిగితే అది చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని అంటూ ఉంటాం. కానీ అది అలా జరిగిపోతూ ఉంటుంది. జరిగిపోయినా సరే మళ్ళీ ప్రయత్నించే ప్రయత్నం చెయ్యి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అని అంటే ఎవ్వరూ చెప్పట్లేదు వాస్తవానికి. కాబట్టి నిజంగా ఈ రోజులలో చాలామంది చనిపోవడానికి, మరీ ముఖ్యంగా సూసైడ్ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే, వాళ్ళ జీవితంలో వచ్చిన ఆ చిన్న చిన్న ఫెయిల్యూర్స్ని కూడా పెద్దగా ఊహించుకొని జీవితాలను ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి. ఫెయిల్యూర్ అనేది జీవితంలో ఒక భాగము అనే విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? ప్రతి వ్యక్తి ప్రతి పనిలో విజయం సాధిస్తాడా అని అనుకుంటూ ఉన్నప్పుడు, ప్రతి వ్యక్తి ప్రతి పనిలో విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ముందుకెళ్తున్న క్రమంలో కొన్ని సందర్భాల్లో ఇటువంటి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, ఫెయిల్ అని అంటూ ఉంటాం, FAIL, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అంటారు దాన్ని. ఎంతమందికి తెలుసు ఈ విషయం? చూడండి, FAIL అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కదా, లివింగ్ నేర్చుకుంటూనే ఉండాలి కదా. మరి అటువంటి సందర్భంలో ఎందుకు నువ్వు అక్కడే ఆగిపోతూ ఉన్నావు, అక్కడే ఆపేస్తూ ఉన్నావు నీ జీవితాన్ని? అసలు ఫెయిల్యూర్ అనేది మన జీవితంలో ఒక పార్ట్. ఇప్పుడు నీ జీవితంలో ఇన్ని భాగాలు ఉన్నాయి కదా, ఇది నా జీవితంలో ఈ పార్ట్లో అనుకున్నప్పుడు ఇది బాగలేదని తీసి పక్కన పెట్టే ప్రయత్నం చేయం కదా. అలానే ఇది బాగలేదని పక్కన పెట్టే ప్రయత్నం చేయం కదా, ఇది బాగలేదు పని చేయట్లేదని పక్కన పెట్టే ప్రయత్నం చేయం కదా. మనం పని చేస్తున్న క్రమంలో అసలు ఫెయిల్యూర్స్ ఎవరికి వస్తూ ఉంటాయనంటే, నిజంగా ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే అర్థం ఏంటి అనంటే, నువ్వు పని చేస్తున్నావు అని అర్థం. పని చేస్తున్నావు అంటే అర్థం ఏంటి అనంటే, నువ్వు సక్సెస్ సాధించబోతున్నావు అని అర్థం ఇండైరెక్ట్గా. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే, చిన్న ఫెయిల్యూర్స్ రాగానే ఎవరో చూడండి చిన్న మాట అంటే తీసుకోలేని ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు. చిన్న మాట అంటే ఏముంది అసలు అందులో? నువ్వు పనిచేసే ప్రదేశంలో కావచ్చు, నీ స్కూల్లో కావచ్చు, నీ కాలేజీలో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, అసలు నీ జర్నీ ఎన్ని రోజులు వాళ్ళతో, ఎంత షార్ట్ జర్నీ నీది. అంత షార్ట్ జర్నీలో అవన్నీ విషయాలు నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అక్కడి వరకు? ఒకప్పుడు కాలంలో మనకి ఇంగ్లాండ్ లెటర్స్ ఉండే, మనం అందరం చిన్నగా ఉన్నప్పుడు. ఎక్కడ ఉన్న వాళ్ళకి లెటర్ రాసి ఫ్రమ్ అడ్రస్ పెట్టి రాసేది, టు అడ్రస్ పెట్టి రాసేది. ఆ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ పెట్టి రాస్తే ఆ లెటర్ వెళ్ళిపోయేది అక్కడికి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరు లేరు అనుకోండి, అది ఎక్కడికి వస్తుంది? మళ్ళీ తిరిగి వచ్చేసేది. అలానే నిన్ను ఎవరైనా మాటలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుంటూ ఉన్నప్పుడు, నేను దాన్ని తీసుకోవట్లేదు, నేను రిసీవ్ చేసుకోవట్లేదు అంటే ఎక్కడికి వెళ్ళింది? అది అక్కడే ఉండిపోయింది కదా, వారి దగ్గరే ఉంది కదా. చూడండి, అంటే ఈ చిన్న మాట సంబంధించిన దాంట్లో ఫెయిల్యూర్ అయిపోతామని భయపడుతూ ఉన్నారు. చేస్తున్న చిన్న పనులో కూడా ఫెయిల్యూర్. కానీ ఫెయిల్యూర్ని ఎప్పుడైనా సరే యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే, అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఫెయిల్యూర్ రాగానే దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫెయిల్యూర్ వస్తా ఉంటే అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు ఫెయిల్యూర్ని అవాయిడ్ చేస్తూ ఉంటావో, ఇట్ గ్రోస్, పెరుగుతూ ఉంటుందట. ఇఫ్ యూ కెన్ అవాయిడ్ ఇట్ గ్రోస్. ఇంకా ఎక్కువ ఫెయిల్యూర్స్ పెరుగుతూ ఉంటాయి. వెన్ యూ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్ ఇట్ గ్రోస్ అంటారు. అంటే సక్సెస్ గ్రో కావడానికి ఆస్కారం ఏర్పడుతుంటుంది. ఎలా సార్ అని అంటే, ఒకసారి ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసినప్పుడు తెలుస్తుంది మనకు, ఎందుకు వచ్చింది ఫెయిల్యూర్ నాకు, ఓహో నేను ఈ తప్పు చేయడం ద్వారా వచ్చింది ఇక్కడ. కానీ యాక్సెప్ట్ చేసి అక్కడ ఆగిపోవాలా, లేదంటే దాన్ని ఆగిపోవాలా అని అనుకుంటూ ఉన్నప్పుడు, ఫెయిల్యూర్ రావడం ద్వారా ఆగిపోతున్నారు అనుకుంటే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుక్కునేవాడు కాదు. ఈరోజు మనం ఇంత లైటింగ్లో ఇంత అందంగా కనబడే వాళ్ళం కాదు.
మనం కెమెరా షూట్ చేస్తున్న ఈ కెమెరా కూడా ఒకప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో ఫెయిల్యూర్స్ ద్వారానే వచ్చేసింది కదా. ఈరోజు మొబైల్ ఫోన్ అనుకున్నాం, ఈ మొబైల్ ఫోన్ ఇంత పెద్ద లావుగా ఉండే మొబైల్ ఫోన్ ఇంత స్మార్ట్గా మన చేతిలోకి వచ్చేసి ఇలా చూడగలుగుతున్నాము అని అంటే ఒక్క దగ్గర నుంచి వచ్చింది కాదు కదా. ఇదంతా జనరేషన్స్ వరకు కదా. ఎప్పుడు కూడా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మనం ఆగిపోయాము అని అంటే ఏదో నేను అది చేయలేకపోతూ ఉన్నాను, నాలో ఆ శక్తి లేదు, నాలో ఆ సామర్థ్యం లేదు, నాకు ఆ టాలెంట్ లేదు, నా బతికింతే, నా జీవితం ఇంతే, నా కర్మ నేనేం చేసినా కలిసి రాదు, నా గ్రహాలు బాగలేవు, నా రాతలు బాగలేవు, నా గీతలు బాగలేవు. చూడండి అంటే చూడండి, ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఫెయిల్యూర్ రాగానే ఇలా ఆలోచిస్తూ ఉంటే అక్కడే ఆగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆకాశంలోని గ్రహాలు నీ గతిని మార్చలేవు, చేతిలోని గీతలు నీ రాతను మార్చలేవు, కానీ నీ రాత నీ గీత మారాలంటే నువ్వు మారాలి, నీ ఆలోచన మారాలి, నువ్వు చేస్తున్న పని విధానాన్ని మార్చే ప్రయత్నం చెయ్యి. పనిని మార్చకు, పనిని మార్చకూడదు, పని చేసే విధానాన్ని మార్చే ప్రయత్నం చేయి. అద్భుతమైన విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అలా నువ్వు ఎన్ని పనులని మార్చుకుంటూ పోతా ఉంటే నీ జీవితంలో ఇంకెక్కడ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్ అని అంటారు. అనగనగా రాగ మతి చేల్చునుండును, తినగా వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరం. ఓ సారు ఇది నాకు చిన్నప్పుడే తెలుసు కానీ నేను చెయ్యా అని అంటే ఒక్క రోజులో ఏది రాదు. సహజంగా ఇవన్నీ జరుగుతూ ఉంటున్న క్రమంలో, ముందుకు వెళ్తున్న క్రమంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఫ్యూచర్ బాగుండాలి అని అంటే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఫెయిల్యూర్ రాకుండా ఎవ్వరు కూడా సక్సెస్ఫుల్ సాధించిన వ్యక్తులు ఎవరు లేరు. ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం చాలా డబ్బులు సంపాదించే గొప్ప ఇండస్ట్రీస్ ఏమేమి ఉన్నాయని అనుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా బాగా డబ్బులు వచ్చేది ఎక్కడ అంటే సినీ ఇండస్ట్రీ అని చెప్తా ఉంటారు. సినీ ఇండస్ట్రీలో ఈరోజు గొప్ప స్టార్లుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మొదటగా అవకాశాల కోసం ఇబ్బంది పడ్డ వాళ్ళే, అవమానాలు పడ్డ వాళ్ళే, విమర్శించబడ్డ వాళ్ళే, నువ్వు స్క్రీన్ పైన కనబడుతూ ఉంటే నిన్ను చూడాలేకపోతున్నాం అనుకున్న వాళ్ళే. ఈరోజు వాళ్ళ కోసమే మనం అందరం వెళ్ళి దండలు కట్టుకొని వెళ్ళి అక్కడ నించొని చూడండి. అంటే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకున్నాను నేను, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. స్పోర్ట్స్ పర్సన్స్ స్టార్టింగ్లో సక్సెస్గా వచ్చిందా వాళ్ళకు? ఒకటే సెకండ్లో సక్సెస్ వచ్చిందా? ఆ రోజు రాలే. స్పోర్ట్స్ ఇండస్ట్రీలో చూస్తూ ఉంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి అక్కడ మీకు. ప్రతి మనిషిలో మన చిన్న ఆఫ్టర్ ఆల్ ఏదో చిన్న పనిలో బస్సు మిస్ అయింది, ఫెయిల్యూర్ అయిపోయాము, కార్ మిస్ అయింది, చిన్న ఇంటర్వ్యూలో మిస్ అయిపోతే ఏం పోయింది? ఇంటర్వ్యూ పోతే ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకొకటి చాలా ఉన్నాయి కదా అట్లా లైఫ్లో. మీరు ఒకసారి వాళ్ళని చూసే ప్రయత్నం చేయండి, ఎంత అది ఉన్నది. తర్వాత పాలిటిక్స్ అని అంటారు. పాలిటిక్స్లో కూడా ఒక్కటేసారి వచ్చి సక్సెస్ సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలానే నీ చుట్టుపక్కల ఏ పని చేస్తుందా కానీ, ఏ బిజినెస్ చేస్తుందా కానీ, అంతెందుకు నువ్వు వంట చేస్తున్నా ఆ వంటలో మొదటిసారి సక్సెస్ సాధించలేదు. ఒకటేసారి వంట చేస్తే టేస్ట్గా వచ్చిందా? రాలేదు. కనీసం నువ్వు రాస్తూ ఉన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళి ఆలు రాస్తూ ఉన్నప్పుడు ఒక్క రోజులో వచ్చిందా? ఎన్నిసార్లు రాసి తుడిచేసి ఎన్ని ఫెయిల్యూర్స్ అవన్నీ. ఇవన్నీ ఫెయిల్యూర్సే కదా. ఆ ఫెయిల్యూర్స్లో నుంచే నువ్వు ఇలా సక్సెస్ సాధించగలిగావు కదా. అటువంటి టైంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేస్తేనే అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. వేటలో ఉన్న వేటగాడిని, ఫామ్లో ఉన్న ఆటగాడిని ఫెయిల్యూర్స్ తట్టుకున్న వ్యక్తిని ఆపడం ఎవడి సాధ్యమో కాదు. కాబట్టి ఆ ఫెయిల్యూర్స్ని తట్టుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫెయిల్యూర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటావో అప్పుడే నీ జీవితంలో ఒక అద్భుతమైన ఆనందం ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది, సక్సెస్ సాధించడానికి ఆస్కారం ఏర్పడుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సో అంటే ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అవ్వడానికి ఈ ప్రాసెస్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అది ఓకే. బట్ ఇప్పుడు మన గురించి మనం ఆలోచిస్తే మనం ఆల్రెడీ ఫెయిల్ అయ్యాం, పిల్లలు కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. ద సేమ్ టైం ఏంటంటే సొసైటీ మన మీద కొన్ని రుద్దుదానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే వీడికి అన్ని ఫెయిల్యూర్సే, ఎప్పుడు ఎన్ని చేసినా కూడా రాదు, చేయలేడు, నీ వల్ల కాదు. మనం ఆల్రెడీ ఒక జోన్లో ఉంటాం, మనం ఆల్రెడీ స్ట్రెస్ అవుతూ ఉంటాం, స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ద సేమ్ టైం పక్కన వాళ్ళు మనం ఇలా ఫోర్స్ చేయడం వల్ల, లేదంటే మన మీద వాళ్ళ ఆలోచన రుద్దడం వల్ల మనం ఇంకా చేయలేకపోవచ్చు కదా సార్. అవును, కరెక్టే. అసలు ఎంత అద్భుతం అంటే ఈ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి. ఇది లైఫ్ చేంజింగ్ పాయింట్ అంటారు దీన్ని. ఇప్పటిదాకా మీరు చెప్పిన విషయాలలో ఎంతసేపు దేని గురించి ఆలోచిస్తున్నారని అంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఆయనేమనుకుంటాడో, ఈయనేమనుకుంటాడో, ఆమెమనుకుంటుందో, ఈమెమనుకుంటుందో అని అనుకుంటూ ఉన్నారు కదా. కానీ నిజంగా ఒక విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నువ్వేం చేసినా అంటారు, ఏం చేయకున్నా అంటారు. నువ్వు మంచిగుంటే అబ్బా ఎంత బాగుంది అని అంటారు, బాగలేకపోతే బాగలేదు అని అంటారు. పెళ్ళైతే అయింది అని అంటారు, కాకపోతే కాలేదు అని అంటారు. పిల్లలు అయితే అయినరు అంటారు, కాకపోతే కాలేదు అంటారు. కారు కొంటే కూడా కొన్నాడు అని అంటారు, కొనకపోతే కొనలేదు అంటారు. ఇల్లు కడితే కట్టిండు అంటారు, కట్టకపోతే కట్టలేదు అంటారు. పని చేస్తే చేస్తుండంటాడు, చేయకపోతే చేస్తలేడు అంటాడు. చదువుతుంటే చదువుతుండు అని అంటాడు, చదవకపోతే చదువుతాడు. నీ జీవితంలో నువ్వు ఏం చేసినా అంటనే ఉంటారు, ఏం చేయకున్నా అంటనే ఉంటారు. అనేటోడు అక్కడే ఉంటాడు.
అనేటోడు అక్కడే ఉంటాడు. వాళ్ళందరినీ అక్కడే వదిలిపెట్టి ఎవ్వడేమనుకుంటే నాకేంటి, ఎవ్వడేమనుకుంటే నాకేంటి, నేను చేయాల్సిన పని నాకు తెలుసు, నా లక్ష్యం నాకు తెలుసు, నా గమ్యం నాకు తెలుసు, నా ప్రయాణంలో జరుగుతున్న క్రమంలో కొన్ని మార్పులు చేసుకొని ముందుకెళ్ళాలని చూడాలి. కానీ ఎంతసేపు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా అనని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు విమర్శించని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు బాగా ఇష్టమైన దేవుడు, మనకు అందరికన్నా ఇష్టమైన వ్యక్తులు అంటే దేవుడు అంటూ ఉంటాం. దేవుళ్ళని ఎవరు విమర్శించలేదా? ఇంకో దేవుడు విమర్శించలేదా? జనాలను చూడండి, ఎంతమంది దేవుళ్ళని విమర్శించలేదా? అంటే దేవుడికి కూడా తప్పలేదు కదా విమర్శలు. నీకు బాగా ఇష్టమైన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడిని ఎవరు విమర్శించలేదా? నీకు బాగా ఇష్టమైన ప్రదేశం ఏది? సార్ ఇప్పుడు సమ్మర్ కదా, అక్కడికి పోతే బాగుంటుంది, ఇక్కడికి పోతే బాగుంటుంది, అది బాగుంటుంది, ఆ ప్రదేశాన్ని ఎవరైనా విమర్శించలేదా? నీకు బాగా ఇష్టమైన ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుని విమర్శించిన వాళ్ళు ఎవరు లేరా? అందరికీ నచ్చాలి, అందరూ మెచ్చాలి అని అంటే, అందరికీ నచ్చాలి, అందరూ మెచ్చాలి అని అంటే చనిపోయిన వ్యక్తి అయినా అయి ఉండాలి, చారిత్రక కట్టడమైనా అయి ఉండాలి. చనిపోయిన వ్యక్తిని అందరు ఇష్టపడుతూ ఉంటారు, చారిత్రక కట్టడాన్ని అందరు ఇష్టపడతారు. ఆఫ్టర్ ఆల్ ప్రాణమున్న మనుషులం మనం, ఆఫ్టర్ ఆల్ ప్రాణమున్న మనుషులం. అది వాళ్ళు వీళ్ళు అనుకుంటే నువ్వు ఏమన్నా అనుకోవై, నేను చేయాలనుకున్నది నేను చేస్తాను, నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను అనే మైండ్ సెట్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఫెయిల్యూర్స్ని తట్టుకుని అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.